హలో విజ్ఞాన్ గారు. ఎస్, ఓటీటీలు ఎన్నున్నా నెట్ఫ్లిక్స్ దారే సెపరేట్ అనే అనుకోవచ్చు మనం, రైట్? సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో బన్నీ ఒక్కొక్క సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది? అది పుష్ప 2ని 200 CRకి కొంత నెట్ఫ్లిక్స్ అంటే అన్ని లాంగ్వేజెస్ కలిపి పుష్ప అన్ని టోటల్ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం అన్నీ కలిపి అంటే ఒక్కొక్క లాంగ్వేజ్కి 40 కోట్ల డీల్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియా మూవీ 200 crores నెట్ఫ్లిక్స్ ఆఫర్ ఇచ్చిందని వార్తలు. అండ్ అలాగే నిన్న తమిళనాడు వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ అభిమానులు ఉన్నటువంటి స్టార్ అల్లు అర్జున్ అని చెప్పేసి, ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ అల్లు అర్జున్ అని ఒక అవార్డు ఇచ్చారు. అదొక అరుదైన గుర్తింపు. సో ఈ రకంగా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ బన్నీ మార్కెట్ మాత్రం విపరీతంగా పెరిగిందనే చెప్పుకోవాలి. అండ్ మొన్న రిలీజ్ చేసినటువంటి చిన్న చిన్న లుక్స్ అవేవైతే ఉన్నాయో బజ్ అనేది క్రియేట్ చేస్తుంది. దట్టు ఒక పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు కాబట్టి అటు మలయాళం నుంచి కొంతమందిని, హిందీ నుంచి కొంతమందిని కూడా దీంట్లో పెట్టేసరికి ఆబ్వియస్లీ నెట్ఫ్లిక్స్ కాస్త ఎక్కువ రేట్ ఇచ్చినా సరే కొంటదేమో. అవును, నెట్ఫ్లిక్స్ ఇదే కదా. ఆల్రెడీ ఫాజిల్కి కూడా మార్కెట్ ఉంది. అవును, మలయాళం మంచి, ఆయనకు ఓటీటీలో మంచి మార్కెట్ ఉంది. అబ్బాయికి ఆయన చాలా మంచి మంచి హిట్లు ఉన్నాయి కదా, ట్రాన్స్ అట్లా ఏవేవో సినిమాలు. సో అట్లా ఉంది. అండ్ ఇప్పుడు మళ్ళీ దీంట్లో అక్షయ్ కుమార్ ఉన్నాడని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ ఓటీటీ కొన్న వాళ్ళకి రామ్ చరణ్ కూడా చేయబోతున్నారు అంటూ. రామ్ చరణ్కి గ్లోబల్ మార్కెట్ ఆల్రెడీ ఉంది. సో ఈ రకంగా ప్రతి ఆర్టిస్ట్కి దీంట్లో మార్కెట్ ఉంది చెప్పుకోవాలంటే. అండ్ సునీల్, అనసూయ వాళ్ళకు కూడా ఇప్పుడు సునీల్ కూడా ఓటీటీలో మంచి మార్కెట్ ఉంది తెలుసా. ఆయన కొన్ని చాలా రిలీజ్ అవుతున్నాయి, చిన్న చిన్నవి ఓటీటీలో రిలీజ్ అయ్యి బాగా హిట్ కొట్టాయి. అదేదో కనబడటలేదు అనే సినిమాలో కూడా సునీల్ చేస్తే దాని ఓటీటీ రైట్స్ బాగా ఎక్కువ రేటుకి వచ్చాయి. అట్లా ఆయనకి మార్కెట్ ఉంది. అండ్ అందరికీ ఉంది దీంట్లో. ఇంకా సస్పెన్స్ ఏంటంటే మనకి ఇప్పటిదాకా తెలియదు సాయి పల్లవి ఉందో లేదో అని చెప్పేసి. ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఆమెకి ఓటీటీలో విపరీతమైన మార్కెట్ ఉంది సాయి పల్లవికి. సాయి పల్లవి ఒక్కరు చాలు మొత్తం. అవును. అండ్ ఇంకోటి గార్గికి కూడా మొన్న అవార్డు వచ్చింది, అమ్మాయికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. సో అట్లా చూసుకుంటే అందరికీ మార్కెట్ ఉంది, ఎవరికి లేదు అనేది కాదు. సో ఓటీటీ ఆ రేట్ ఇవ్వడం అనేది తక్కువే చెప్పాలంటే. అంటే ఒక లాంగ్వేజ్కి 40 కోట్లలాగా చూసుకున్నా సరే మంచిదే, బట్ ఇంకా తక్కువే దానికి ఉన్న స్టార్డమ్ని పెట్టుకుంటే. అండ్ ఇప్పుడు ఈ ఫీట్ వీళ్ళు అందుకున్న తర్వాత మిగతా సినిమాలు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు రామ్ చరణ్ది 15 ఉంది కదా, దానికి ఓటీటీలో ఎక్కువ రేటు కనీసం 250 అన్న రావాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు ఓన్లీ వెండితెర మీద మాత్రమే పోటీ పడట్లేదు, ఓటీటీకి కూడా పోటీ పడుతున్నారనే చెప్పాలి. పలానా రేటుకి పలుకుతున్నాడు అంటేనే కదా మార్కెట్ పెరిగినట్టే. అదే కదా, ఆ పేరు అందరికీ రావాలి. చిరంజీవి గారికే లేదండి కదా నెట్ఫ్లిక్స్లో అంత రేటు లేదు, ఈయనకు వచ్చింది. అండ్ మొన్న రానా నాయుడు వెబ్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు చాలా తక్కువకే కొంటే ఎక్కువ లాభాలు వచ్చాయి. అట్లా ఆ రకంగా వీళ్ళు అదే మనం అప్పుడు మాట్లాడుకున్నాం కూడా, ఆ లాంగ్వేజ్కి సంబంధించి కొంచెం వినడానికి అసభ్యకరంగా ఉంది అన్న టాక్ వచ్చినప్పుడు అసలు ఏముందా అని చాలా మంది నొక్కి చూశారు. వాళ్ళకి రావాల్సిన వ్యూస్ రాగానే తెలుగు లాంగ్వేజ్ తీసేశారు. అవును. సో ఇట్లా నెట్ఫ్లిక్స్ మాత్రం ఇప్పుడు ఆహాతో అండ్ వీటితో పోటీ పడుతుంది. నెట్ఫ్లిక్స్ ఈ రేట్ ఇవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంది, ఆహా వాళ్ళ సొంతదే కదా. సో ఆ రకంగా వీళ్ళు ఆహాకి ఇవ్వకపోవడం కూడా మంచిదే, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, వీళ్ళకంటే ఫ్రీగా చేసుకోవాలి చచ్చినట్టు. అంటే అందులోనే బడ్జెట్లో మేనేజ్ చేసుకోవాలి కదా. అండ్ అమెజాన్ ప్రైమ్ అండ్ డిస్నీ హాట్స్టార్కి ఏంటంటే ఆల్రెడీ ఈ ఐపీఎల్ ఇవన్నీ అది బాగా బిగ్ బాస్ ఐపీఎల్తోనే బతికేస్తుంది హాట్స్టార్ ఎప్పుడైనా సరే. అండ్ అమెజాన్ ప్రైమ్తో పోటీ పెట్టుకుంటే నెట్ఫ్లిక్స్ ఎప్పుడైనా సరే నెట్ఫ్లిక్స్ క్లారిటీ వేరు, దాని స్థాయి 200-300 సంవత్సరానికి. నెట్ఫ్లిక్స్ ఒకటే నెలకి 700. మనం G5 హాట్స్టార్ ఇవన్నీ తీసుకున్న 500 నుంచి 799 అంటే 800 వేసుకోండి, మధ్యలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రీఛార్జ్తో ఫ్రీగా ఇచ్చేస్తారు ఇవి రీఛార్జ్ సంవత్సరానికి. మనం టీవీలో పెట్టుకోవాలంటే ఒక 700-800 పే చేయాలేమో, హాట్స్టార్ అయినా ఆహా అయినా ఇవన్నీ. బట్ నెట్ఫ్లిక్స్ ఒకటే నెలకి 700, ఇంతకుముందు 1000 రూపాయలు ఉండేది. ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు, అండ్ ఒక స్థాయి మెయింటైన్ చేస్తున్నారు. ఆ పొజిషన్ అనేది అంటే ఎట్లా అంటే
నెట్ఫ్లిక్స్ ఉంటే అది ఉంటే చాలు వాడు గొప్పోడు అన్నట్టు తయారైపోయింది ఇవాళ రేపు. నిజమే, మరి నెలకి 700 కట్టాలి అదే కదా. కట్టేటప్పుడు అందరికీ బాధ అనిపిస్తుంది కానీ నెట్ఫ్లిక్స్ లేకుండా ఎవరు ఉండట్లేదు. అదొకటి. అండ్ దాన్ని ఏంటంటే ఇంకోటి ఎందుకు అతుక్కుపోతున్నారంటే 700-800 పెట్టి కొన్నందుకైనా దాన్ని యూటిలైజ్ చేయాలని చెప్పి చచ్చినట్టు చూస్తున్నారు చాలా మంది. లేకపోతే వాళ్ళకి ఫీలింగ్ అనవసరంగా కొన్నా ఈ నెల నేను ఏం చూడలేకపోతున్నాను అని. సో 24 గంటలు అతుక్కుపోతున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళకి వ్యూస్ కూడా పెరిగిపోతున్నాయి. ఇదో రకమైన మార్కెటింగ్ బాగుంది ఈ రకంగా చూసుకున్నా సరే. అండ్ అల్లు అర్జున్ రేట్ అయితే మాత్రం ఇప్పుడు 200 CR నెట్ఫ్లిక్స్లో పలికింది అంటే పుష్ప తర్వాత ఆయన మార్కెట్ ఇంకా వెళ్ళిపోతుంది. ఒకవేళ దానికి పొరపాటున ఏ ఇంటర్నేషనల్ అవార్డో లేకపోతే ఎక్కడన్నా పోటీ పడిందంటే ఇంకా అందుకోవడం కష్టమే అల్లు అర్జున్ చెప్పాలంటే. అండ్ ఇప్పుడు థియేటర్కి వచ్చేసరికి టాక్ ఎలా ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్కే. వీళ్ళు చూపించుకోవడానికి కలెక్షన్స్ ఇంతున్నాయి అన్నారు కానీ బట్ వన్స్ పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత అనసూయ క్యారెక్టర్ ఏంటో ఒక క్లారిటీ రాలేదు. ఫాదర్ వాజన్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ రాలేదు. ఇవన్నీ నిజాలే. ఇప్పుడు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి పార్ట్ 2 మీద అంచనాలు పెంచడానికి. పార్ట్ 1 మీద అంత సాటిస్ఫై ఎవరు అయిపోలేదు. ఓన్లీ ఎర్రచందనం దాని దొంగతనం చేయడం లేకపోతే అల్లు అర్జున్ యాటిట్యూడ్ కి మాత్రమే ఆ సినిమా ఆడింది. వీళ్ళందరిలో అంటే బాగుపడింది ఎవరా అంటే ఆ కేశవ, ఆ అబ్బాయి ఒకటి బాగుపడ్డాడు. అర్థం కాలేదు అదే అవును. సో వాళ్ళకి సునీల్ క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అతను తగ్గిపోయాడు. ఇక సారీ చెప్పుకున్నాడు, సిండికేట్ని మోసం చేస్తున్నావు అని వాడు బయట పెట్టేశాడు హీరో. సో నేను మోసం చేశానని చెప్పేసి ఆయన అనుకుని అతని నుంచి సిండికేట్ తీసేసుకున్నారు. అవన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు అతను పగ తీర్చుకోవాలంటే విపరీతంగా తీర్చుకోవాలి. ఇప్పుడు అదే పగ ఇటు ఫాజిల్ తీర్చుకోవాలి, అనసూయ తీర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అనసూయకి ఇంకా మెయిన్ తమ్ముడు చనిపోయాడు కదా, మొగుడినైనా చంపడానికి రెడీ అయిపోయింది తమ్ముడి కోసం. అలాంటిది ఇప్పుడు ఆమె పగ తీర్చుకోవాలి. వీళ్ళ పగ తీర్చుకోవడానికే రూల్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు. మరి చూస్తుంటుంటే మరి అల్లు అర్జున్ గారు ఇంకేం చేయాలో అర్థం కాదు. ఇంకా జగపతి బాబు గారు ఉన్నారు దాంట్లో, విజయ్ సేతుపతి గారు, మెయిన్ గా విజయ్ సేతుపతి గారు. అండ్ ఆ విజయ్ సేతుపతి కూడా ఓటీటీలో మంచి మార్కెట్ ఉంది. సో ఆ రకంగా కూడా వీళ్ళకి బాగానే పోయాయి. అంటే సోలో విజయ్ సేతుపతి సినిమానే కొంటున్నారు కదా 10 కోట్లకి 15 కోట్లకి. అలాంటప్పుడు తక్కువే ఇచ్చారు, ఎక్కువేం లేదు. మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఒకసారి ఆలోచిస్తే 200 డివైడెడ్ బై 5 లాంగ్వేజెస్, 5 6 అనుకుంటా, హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ మెయిన్. సో 5 అనుకోండి ప్రెసెంట్. 5 అంటే డివైడెడ్ ఒకటి 40 CR. పెద్దగా ఏమీ లేదు. అంటే లైక్ చెప్పుకోవడానికి ఆ నెంబర్ చూస్తే అబ్బా భలే ఉంది అనిపిస్తుంది కానీ తక్కువకే కొన్నారు ఆ క్రేజ్కి చెప్పుకోవాలంటే. సో వీళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ప్రీ బిజినెస్ 200 కోట్లు అయిపోయింది. మేబీ ఒకవేళ పార్ట్ 2 మీద అన్ని పెట్టి తీస్తే వచ్చేసింది నెట్ఫ్లిక్స్ నుంచి. ఇప్పుడు మిగిలినంతా ప్రాఫిట్ థియరిటికల్ బిజినెస్ కానీ ఏదేమైనా. సో ఈ ఇయర్ కనుక ఒకలా ఎక్కువ ప్రాఫిట్ సినిమాలు ఏమన్నా ఉన్నాయి అని చెప్పుకుంటే కనుక దసరా తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి పుష్ప 100% ఉంటుంది. చాలామంది పెట్టిన 100 కోట్లు వెనక్కి తెచ్చుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అలాంటిది ఒక ఓటీటీ నుంచే వీళ్ళకి ఇంత రేట్ వచ్చింది అంటే సక్సెస్ అయిపోయినట్టు. ఆల్మోస్ట్ డబ్బులు వచ్చేసాయి ఆల్మోస్ట్. ఇప్పుడు వచ్చేదంతా ప్రాఫిట్. థ్యాంక్ యూ సో మచ్.